హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు సంబంధించి బీఎడ్ వారు అర్హత కాదు అనేది మనకి సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. సో ఇలాగే మీరు ప్రతిరోజు కూడా టెట్కి డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్కరు కూడా అందులో డైలీ రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఆన్లైన్ టెస్ట్, ఓకేనా, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేయండి. సో మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క వెబ్సైట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడి డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. అయితే ఇక ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని చెప్పింది. అయితే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా బీఈడి డిగ్రీ హోల్డర్ల నియామకాలను రద్దు చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ఉద్యోగానికి బీఈడి హోల్డర్స్ అర్హులని చేర్చిన నిబంధనలు అమలు చేయరాదని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ బీఎడ్ హోల్డర్స్కు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేయడం సరైనదేనని వివరించింది. సో ఇక్కడ ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి సంబంధించి ఈ విధంగా మనకి ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు సంబంధించి బీఈడి సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సమర్థిస్తూ ఇక్కడ సుప్రీంకోర్టు ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.